హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి మనకి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఉద్యోగ క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు 2024 టు 2025 ఇయర్ వరకు. సో ఇదైతే నిరుద్యోగులకు అయితే శుభవార్త అని చెప్పొచ్చు. ఇక్కడ 2 లక్షలకు పైగా ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. సో ఇదైతే పర్మనెంట్ జాబ్. సో ఇక్కడ మనకి పీడిఎఫ్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ వైజ్ అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి కేటగిరీ వైజ్ మనకి పోస్ట్ అనేవి ఏమేమి పోస్ట్ ఉన్నాయో ఇక్కడ ఈ బాక్స్లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ మంత్లో అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందో కూడా ఇక్కడ మనకి ఈ బాక్స్లో మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ మంత్లో అయితే ఎగ్జామ్ ఉంటుందో ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనేది ఇక్కడ ఉంది. ఈ జాబ్కి క్వాలిఫికేషన్స్ ఏమేమైతే ఉన్నాయో ఇక్కడ మనకి ఇన్ డీటెయిల్గా వాళ్ళు ఈ 7th బాక్స్లో అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీమార్క్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు షెడ్యూల్ అవుతుంది అనేది ఇక్కడ మనకి రీమార్క్స్ ఆప్షన్లో 8th బాక్స్లో అయితే ఇచ్చారు ఇన్ డీటెయిల్గా. ఇప్పుడు మనం 1 by 1 ఈ జాబ్ డిస్క్రిప్షన్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఫస్ట్ అయితే సీరియల్ నెంబర్ ప్రకారం అయితే ఇది వచ్చేసి గ్రూప్ 1 మెయిన్స్ అయితే ఉంది. సో మనకి ఇక్కడ గ్రూప్ 1 పోస్ట్ అనేది నోటిఫికేషన్ అనేది ఇస్తారు. ఇక్కడ 4th బాక్స్ వచ్చేసి మనకి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ ఇష్యూ అయింది February 2024లో. సో ఎగ్జామ్ అనేది ఏ మంత్లో ఉంటుందంటే October 24 అయితే ఉంటుంది. రిక్రూట్మెంట్ ఏజెన్సీ నేమ్ వచ్చేసి TGPSC అన్నమాట. పోస్ట్కి అయితే ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎగ్జామ్ అనేది మనకి ఇక్కడ October 21 to 27, 2024కి కండక్ట్ చేస్తారని మెన్షన్ చేశారు. అండ్ సీరియల్ నెంబర్ 2 వచ్చేసి మనకి సో నేమ్ ఆఫ్ ది కేటగిరీ వచ్చేసి గ్రూప్ 3 సర్వీసెస్. అండ్ ఇక్కడ వచ్చేసి సో నోటిఫికేషన్ అనేది మనకి ఆల్రెడీ December 22కి రిలీజ్ అయింది అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఎగ్జామ్ అనేది November 2024లో ఉంటుంది. అండ్ ఇక్కడ రిక్రూటింగ్ ఏజెన్సీ వచ్చేసి TGPSC. అండ్ ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ విత్ స్పెషలైజ్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. ఈ సర్టెన్ పోస్ట్కి అయితే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. సో ఇక్కడ మనకి ఎగ్జామ్స్ అనేవి November 17 and 18, 2024కి కండక్ట్ చేస్తారు. సీరియల్ నెంబర్ 3 వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్, గ్రేడ్ 2 నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్, నర్స్, ఫార్మసిస్ట్, గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ ఇన్ HM and FW డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది September 24లో రిలీజ్ అవుతుంది. అండ్ ఎగ్జామ్ అనేది November 24లో ఉంటుంది. సో ఇది నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ఏజెన్సీ వచ్చేసి MHSRB. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మనం ఏదైనా టెక్నీషియన్ కోర్స్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్లో మనకు సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ ఇంకా క్వాలిఫికేషన్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్, GNM, BSc నర్సింగ్ ఉండాలి. అండ్ నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసీ, BPH B ఫార్మసీ D. సో ఇలా గ్రేడ్ 2 అండ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఆయుర్వేద, సో హోమియోపతి, ఫార్మసిస్ట్, ఆయుష్ ఇలా కంప్లీట్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ సీరియల్ నెంబర్ వచ్చేసి సో గ్రూప్ 2 సర్వీసెస్. ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది December 22లోనే ఆల్రెడీ ఇష్యూ అయింది. సో ఎగ్జామ్ అనేది డిసెంబర్ మనకి ఏ ఇయర్లో అయితే ఉంటుంది, December 24లో అయితే ఉంటుంది. అండ్ నేమ్ ఆఫ్ ది కేటగిరీ వచ్చేసి TGPSC. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి విత్ అక్కడ స్పెషలైజ్ క్వాలిఫికేషన్స్ అనేవి. సో నెక్స్ట్ సీరియల్ నెంబర్ వచ్చేసి ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ఇన్ TG ట్రాన్స్కో, TGNPDCL అండ్ TGSPDCLలో. సో ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ వచ్చేసి కేటగిరీ ఆఫ్ పోస్ట్ కవర్డ్ అయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, సబ్ ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ కూడా ఉన్నాయి. ఇంకా చాలా పోస్ట్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది October 24లో రిలీజ్ అవుతుంది. అండ్ ఎగ్జామ్ వచ్చేసి January 25 అయితే ఉంటుంది. అండ్ ఈ పోస్ట్కి రిక్రూట్మెంట్ ఏజెన్సీ వచ్చేసి TG ట్రాన్స్కో. సో క్వాలిఫికేషన్ వచ్చేసి BE, BTech, డిప్లొమా అండ్ అదర్ క్వాలిఫికేషన్ ఇన్ రెలవెంట్ స్ట్రీమ్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ సీరియల్ నెంబర్ వచ్చేసి గజెటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్. సో ఇక్కడ మనకి కేటగిరీ ఆఫ్ పోస్ట్ అయితే మనకి డిగ్రీ లెవెల్ పోస్ట్ అనేవి అన్ని డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఈక్వల్గా పోస్ట్ అనేవి ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్ అయినా పర్లేదు. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది October 24లో రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఎగ్జామ్ అనేది January 25లో ఉంటుంది. సో నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ఏజెన్సీ వచ్చేసి TGPSC. సో ఇక్కడ మన క్వాలిఫికేషన్ వచ్చేసి BE, BTech ఈక్వివలెంట్ పోస్ట్ అనేది ఉంటుంది.
సో మనకి 7th సీరియల్ నెంబర్ వచ్చేసి టెట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో కేటగిరీ ఆఫ్ పోస్ట్ అనేవి టీచర్. సో ఇప్పుడు దీనికి నోటిఫికేషన్ అనేది నవంబర్ 24లో రిలీజ్ చేశారు. ఎగ్జామ్ అనేది జనవరి 2025లో ఉంటుంది. సో ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ఏజెన్సీ వచ్చేసి స్కూల్ ఎడ్యుకేషన్. సో క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈడి, డిఈడి ఈక్వాలెంట్ అనేది ఉండాలి. సో ఈ పోస్ట్కి అయితే మనం కంపల్సరీ టెట్ అనేది ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. సో సీరియల్ నెంబర్ 8 వచ్చేసి గ్రూప్ 1 ప్రిలిమినరీ. సో ఇక్కడ మనకి యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ సర్వీసెస్. సో ఇక్కడ నోటిఫికేషన్ అనేది మనకి అక్టోబర్ 24లో రిలీజ్ అవుతుంది అండ్ ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి 2025లో ఉంటుంది. సో నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ఏజెన్సీ వచ్చేసి సో దీనికైతే మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ వచ్చేసి 9 సీరియల్ నెంబర్. సో ఇక్కడ చూసుకుంటే మనకి గజెటెడ్ స్కేల్ అండ్ అదర్ ప్రొఫెషనల్ సర్వీస్. సో ఇది అయితే మనకి నోటిఫికేషన్ అనేది జనవరి 2025లో రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్ అనేది ఏప్రిల్ 2025లో అయితే ఉంటుంది. రిక్రూట్మెంట్ ఏజెన్సీ వచ్చేసి స్కూల్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ బీఈడి డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ డిఈడి అనేది కంప్లీట్ అయి ఉండాలి. సో ఇక్కడ 11th సీరియల్ నెంబర్ వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. సో పోస్ట్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. సో నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి 2025లో రిలీజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ అయితే మే 2025లో అయితే ఉంటుంది. సో నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ఏజెన్సీ వచ్చేసి టీజీపీఎస్సీ. సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో నెక్స్ట్ సీరియల్ నెంబర్ వచ్చేసి 12. సో ఇది టెట్ అనమాట, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో నోటిఫికేషన్ ఇక్కడ పోస్ట్ అనేది టీచర్. సో ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 2025లో రిలీజ్ చేశారు అండ్ ఎగ్జామ్ వచ్చేసి జూన్ 2025లో అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ఏజెన్సీ నేమ్ వచ్చేసి స్కూల్ ఎడ్యుకేషన్. సో క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈడి డిఈడి అనేది కంప్లీట్ అయి ఉండాలి. సో ఇక్కడ మనకి రిమార్క్స్ వచ్చేసి ఇది అన్ని రికమెండెడ్ ఎగ్జామ్ అనేది కాదు. సో మనం క్వాలిఫై సో ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది క్వాలిఫై అయితే ఉండాలి. సో ఇక్కడ నెక్స్ట్ సీరియల్ నెంబర్ వచ్చేసి గ్రూప్ 1 మెయిన్. సో పోస్ట్స్ అనేవి గ్రూప్ 1 సర్వీసెస్కి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ అనేది ఆగస్ట్ 2025లో అయితే ఉంటుంది అండ్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ఏజెన్సీ వచ్చేసి టీజీపీఆర్బీ అనమాట. సో ఇక్కడ మన క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయితే ఏదైనా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఇక్కడ మనం ప్రీలిమినరీ టెస్ట్ రిటర్న్ టెస్ట్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి 15 సీరియల్ నెంబర్ వచ్చేసి సివిల్ అండ్ ఫర్ ఇంకా ఈక్వివలెంట్ పోస్ట్ ప్రీలిమినరీ రిటర్న్ టెస్ట్. సో ఇక్కడ మనకు పోస్ట్ వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్. సో నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 2025లో రిలీజ్ అవుతుంది అండ్ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్ 2025లో అయితే ఉంటుంది. సో నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ఏజెన్సీ వచ్చేసి పిఆర్బి. సో ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో ఇక్కడ రిమార్క్స్ వచ్చేసి ప్రీలిమినరీ రిటర్న్ టెస్ట్. సో ఇదైతే పక్కా పర్మనెంట్ తెలంగాణ జాబ్ అండి. సో ఇదైతే మనకి ప్రభుత్వం వాళ్ళు ఉద్యోగ క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు. సో ఇదైతే ఫేక్ అయితే కాదు.